హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు నాటు కొత్తిమీర, ఉల్లిపాయతో టేస్టీగా పచ్చడి చేసి చూపిస్తానండి. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా కమ్మగా నాటు కొత్తిమీరతో పచ్చడి చేసుకున్నారంటే భలే ఉంటుందండి. అన్నం వద్దు అన్న వాళ్ళకు కూడా వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసి కొద్దిగా నెయ్యి వేసి పెట్టారంటే ప్లేట్ ఎప్పుడు ఖాళీ చేశారో కూడా తెలియదండి. అంత రుచిగా ఉంటుంది. మరి ఈ టేస్టీ పచ్చడిని ఇలా చేశారంటే కనీసం 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మరి టేస్టీ నాటు కొత్తిమీర ఉల్లిపాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని కొద్దిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పల్లీలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 15 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను చేస్తున్న పచ్చడి క్వాంటిటీకి ఈ ఎండుమిర్చి అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీరు తీసుకున్న పచ్చడి క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేశారంటే మాడిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి పల్లీలన్నీ కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకొని అలాగే బాగా పండిన టమాటోస్ ఒక 3 కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ బాగా పండి ఉంటేనే మనకు పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి, ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ టమాటోస్ వేసుకున్నాం కాబట్టి చింతపండు కొద్దిగానే పడుతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని టమాటో అంతా కూడా చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత టమాటో అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న నాటు కొత్తిమీరను నేను ఇక్కడ ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వెయిట్లో చెప్పాలంటే ఒక 100 గ్రాములు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో నార్మల్ కొత్తిమీర అయినా కూడా యూజ్ చేయొచ్చండి. కాకపోతే నాటు కొత్తిమీర యూజ్ చేశారనుకోండి ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీర అంతా కూడా చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొత్తిమీర అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నాను. ఉల్లిపాయను మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి పల్లీలు, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఎక్కడ బరక అనేది అస్సలు ఉండకూడదు. మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, టమాటోని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనం పచ్చడి అయితే ఏ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకుంటామో అదే కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా దంచుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ముందు ఎక్కడా కూడా సాల్ట్ యాడ్ చేయలేదండి. టోటల్గా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా పచ్చడి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్నామంటే టేస్టీగా నోటికి కమ్మగా ఉల్లిపాయ, కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ట్రస్ట్ మీ అండి పచ్చడి టేస్ట్ అయితే అద్దిరిపోయింది. కొద్దిగా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే ప్లేట్ ఎప్పుడు ఖాళీ అయిందో కూడా తెలీదు. అంత టేస్టీగా ఉంది. మరి ఇదే మెథడ్‌లో మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మరెన్నో సింపుల్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం ఇల్లు వంటిల్లు ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.